హాయ్ గైస్, నేను ఈరోజు మాట్లాడబోయే మనిషి పేరు, క్రికెటర్ పేరు క్రెడిట్స్ టేలర్, టర్టిల్. ఇంకా చాలా ఉంటాయి పేర్లు. నేను చెప్దాం అనుకోవట్లేదు, కానీ ఎందుకు అంత హైప్ ఇస్తారు? లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఫస్ట్ క్రెడిట్స్ దొంగతనం చేయడంలో ఈయన తర్వాత ఎవరైనా క్రెడిట్ ఎక్కడ దొరికితే ఒక 16 year old సెంచరీ కొట్టినా ఎక్కడ క్రెడిట్ దుబ్బాలి అని చూస్తాడు. మ్యాచ్ తర్వాత వెళ్ళి ఆయనతో మాట్లాడేసి, ఓడి అమ్మ ఈయనతో మాట్లాడడం వలన 6 కొట్టేసాడు, 100 కొట్టేసాడు అన్నట్టు మాట్లాడతారు. ఇది చాలా చోట్ల జరిగింది. వైభవ్ సూర్యవంశీ దగ్గర కూడా జరిగింది. చాలా చోట్ల బౌలింగ్లో 3 వికెట్లు 4 వికెట్లు తీస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తాడు, ఓకే ఇలా తీసావా, నైస్ రా బిడ్డ, నాకు క్రెడిట్ ఇచ్చే మ్యాచ్ తర్వాత అన్నట్టే మాట్లాడతారు. నిజంగా సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాటింగ్ చేత కాదు. అరే మీరు కుమార్ సంగాకర బెస్ట్ బ్యాట్స్మెన్లతో పోలుస్తారేంట్రా బాబు? పోనీ 5th డౌన్ వచ్చే బ్యాట్స్మెన్లతో కూడా పోల్చడం కష్టం. ఎందుకంటే ఒక్క శ్రీలంక నాక్ తప్ప మిగతా ఏ నాకు యూస్ఫుల్ నాక్ కాదు. ఏ నాకు, అది కూడా గంభీర్ కూడా దాంట్లో ఆడారు. 97 క్రెడిట్ ఇవ్వలేదు, ఓకే వదిలేండి, ఆ క్రెడిట్ మొత్తం దొబ్బేశారు అనుకోండి. కానీ మిగతావేవి కాదు, అర్థమవుతుందా? మిగతావేవి కాదు, మిగతావి అన్నీ దొబ్బేసినవే క్రెడిట్లు. ఒక్క నాక్ కూడా యూస్ఫుల్ నాక్ కాదు. జిద్దుతూ 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 ఇంకా టర్టిల్ బెటర్, టోటాయిస్ బెటర్, తాబేల్ బెటర్ చెప్తున్నాను కదా. థర్డ్ థింగ్ ఏంటి తెలుసా? ఓవర్సీస్లో ఒక్క సెంచరీ లేదు. ద బెస్ట్ బ్యాట్స్మెన్, ద విక్కీ కీపర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటారా? పంత్కి ఓవర్సీస్లో ఉంది. అశ్విన్కి ఉందిరా బాబు, అశ్విన్కి ఒక సెంచరీ ఉంది ఓవర్సీస్. మన అంకుల్కి లేదు. ది బెస్ట్ బ్యాట్స్మెన్ అంటారు, బెస్ట్ బ్యాట్స్మెన్. వీళ్ళ సిఎస్కే ఫ్యాన్స్కి ఏం కావాలి తెలుసా? వస్తారు, 2 సిక్స్లు కొట్టేస్తారు, వీళ్ళకి గుడ్లు అవి పీగేసుకుంటారు, అబ్బా చాలు, అంతే అంతే. వీళ్ళకి మ్యాచ్లు గెలిపిస్తాం అవసరం లేదు, మాకు దోమ ఆడితే చాలు. ఇంకే మా టీం ఓడిపోయినా పర్లేదా? పోర్టుగల్కి వీళ్ళకి క్రికెట్ చూడడం కూడా చేత కాదు. ఒక్క ధోని ఆడితే చాలు, మేము సాటిస్ఫైడ్. ఏంది ఇది? క్రికెట్ అనేది అందరూ కలిసి ఆడాలి. ఒకడు వచ్చి ఆ 2 సిక్స్లు కొట్టేస్తే పొంగిపోయి, మాకు మ్యాచ్ టికెట్లు చాలురా, మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు. ఇలాంటి వాళ్ళే జడేజా వికెట్ పడిపోవాలి త్వరగా అని కోరుకునేవాళ్ళు. అందుకే వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన ఇంకో టీంకి. ఇలాగే ఉంటుంది మరి, ఒకరికే జోకితే ఇలాగే ఉంటుంది. ఈయన మళ్ళీ ద బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంట. వీళ్ళు ఇండియాలోనే ఏం చేత కాదు. ఇండియాలో పంత్ బెటర్రా, ఇండియాలో సంజు శాంసన్ బెటర్రా ఈయన కన్నా. అర్థమవుతుందా? ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి అంటారా? ఈయన ఈయన ఆడుతున్న టైంలో ఆడిన వాళ్ళు యాడమ్ గిల్క్రిస్ట్ పేరు విన్నారా? కుమార్ సంగాకర పేరు విన్నారా? అది చెప్తే మళ్ళీ ఎందుకురా అంటారు. ఇది వీళ్ళ ఫ్యాన్స్కి ఓన్లీ జోకడమే తెలుసు, మిగతా ఏం తెలీదు. ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను, నేను నీట్గా చెప్తాను.